హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరితో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మనందరం ప్రతి న్యూ ఇయర్ కి ఒక రిజల్యూషన్ తీసుకుంటాం. అలానే ఈ ఇయర్ మనం తీసుకునే రిజల్యూషన్స్ తో పాటుగా మనం అందరం ఎప్పుడు నెగ్లెక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ విషయంలో ఒక చిన్న రెజల్యూషన్ తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. మీ అందరితో అది పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే రోడ్ సెన్స్. రోడ్ సెన్స్. మన ఇండియాలో సుమారుగా ఒక గంటకి దగ్గర 20 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. రోజుకుండేది 24 గంటలు. 24 గంటల్లో రోజు గంటకి 20 మంది అంటే దగ్గర 500 మంది ఒక్క రోజులో మన భారతదేశంలో దగ్గర 500 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోవడం జరుగుతుంది. ఇదే విషయం గురించి ఒక మీటింగ్ లో రాజమౌళి గారు ఏమన్నారో ఒకసారి విందాం. మన భారతదేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతాయి. సంవత్సరానికి అట్ అన్ యావరేజ్ 150 నుంచి 200 మంది చచ్చిపోతూ ఉంటారు టెర్రరిస్ట్ అటాక్స్ మూలంగా. ఆర్డిఎక్స్ బాంబింగో లేకపోతే షూటింగో వాట్ ఎవర్ ఇట్ ఈస్. 200 మంది చచ్చిపోయినప్పుడల్లా మీడియాలో విపరీతమైన కవరేజ్ వస్తుంది. మనకు చాలా ఆవేశంతో రగిలిపోతాం. మనమే ఆర్మీలో జాయిన్ అయిపోయి వాళ్ళని చంపేయాలనుకుంటాం. అంత కోపం వస్తుంది, అంత ఎమోషన్ వస్తుంది. కానీ రోడ్ యాక్సిడెంట్లో సంవత్సరానికి 140,000 మంది చచ్చిపోతున్నారు మన భారతదేశంలో. మనకి ఏ కోపం రాదు. పేపర్లో మీడియాకి పెద్ద న్యూస్ కాదు అది. పేపర్లో ఎక్కడన్నా సెకండ్ పేజీలో ఎక్కడన్నా చూసి పక్కకు తిప్పేస్తూ ఉంటాం. 200 మంది చచ్చిపోతే మనకు అంత కోపం వచ్చినప్పుడు 140,000 మంది చచ్చిపోతుంటే మనకు ఎంత కోపం రావాలండి? ఎందుకంటే అక్కడ శత్రువు బయట దేశం వాడు, ఇక్కడ శత్రువులు మనమే. మనం చేసిన తప్పుల మూలంగా, మనం చేసిన చిన్న తప్పుల మూలంగా, పెద్ద తప్పులు కాదు, చేస్తున్న చిన్న తప్పుల మూలంగా అంత పెద్ద నష్టం జరుగుతుంది దేశానికి. చనిపోయిన వాళ్ళ సంగతి పక్కన పెడితే 500 మంది డైరెక్ట్ గా చనిపోతుంటే ఇండైరెక్ట్ గా కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, వయసుకు వచ్చిన పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, చిన్న పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒక ఇంటి పెద్ద ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉంటారు, చదువుకోవాల్సిన పిల్లలు ఉంటారు. మొత్తం వాళ్ళ లైఫ్స్ అంతా కూడా డిస్టర్బ్ అవుతాయి. ఒక రోడ్ యాక్సిడెంట్స్. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తే ఏదో ఒక తప్పు చేశానంటే దానికి నేను ఒక్కడే సఫర్ అవును. నాతో పాటు కార్లో ఉన్న వాళ్ళు, నా ఫ్యామిలీ ఎదురుగుండా నన్ను గుద్దితే వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇంతమంది సఫర్ అవుతారు. యాక్సిడెంట్స్ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కే నేను చెప్పిన పెయిన్ ఏంటి అనేది బాగా అర్థమవుతుంది. మనకు తెలిసిన ఒక పెద్ద హీరో, ఆయన యాక్సిడెంట్స్ కారణంగా వాళ్ళ ఇంట్లో ఒక 2 ముఖ్యమైన మనుషుల్ని పోగొట్టుకోవడం జరిగింది. సో ఆయన మాటల్లోనే ఆ బాధ ఎలా ఉంటుందో మనం ఒకసారి విందాం. ఈరోజు నేను ఇక్కడికి ఒక నటుడుగా కాదు, కానీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో 2 కోల్పోయిన ఒక పౌరుడిగా వచ్చాను. ఒక్కసారి ఇంట్లోంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతో మంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ. ఈ న్యూ ఇయర్ కి నేను తీసుకుందాం అన్న రిజల్యూషన్ ఏంటంటే, మనందరికీ అవతల వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చినా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటాం కానీ యాక్షన్ లో చూపించాం. అలానే ఎంత అవసరం వచ్చినా దొంగతనాలు లాంటి మనం క్రిమినల్స్ గురించి నేను మాట్లాడలేదు, మనలాంటి మామూలు జనం కోసం. ఎందుకంటే అవన్నీ తప్పు అని మనం ఫీల్ అవుతాం. టువర్డ్స్ దెమ్ మన యాటిట్యూడ్ ఆ విధంగా ఉంది. కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక రాంగ్ రూట్ లో వెళ్ళడం తప్పు అని మనం ఫీల్ అవుతున్నామా? లేదు. అదేదో కరెక్ట్ అన్నట్టే ధైర్యంగా వెళ్ళిపోతున్నాం. రోడ్డు మీద ఫోన్ మాట్లాడడం తప్పు అని మనం ఫీల్ అవుతున్నామా? లేదు. ఎప్పుడైతే వాటిని తప్పుల కింద మనం కన్సిడర్ చేస్తామో, ఇవి తప్పులు, నేను ఈ తప్పులు చేయడం వలన రోడ్డు ప్రమాదాలకు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, టువర్డ్స్ రోడ్డు మన యాటిట్యూడ్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మన బిహేవియర్ లో చేంజ్ అనేది వస్తుంది. సో ఈ న్యూ ఇయర్ కి మనందరం తీసుకోవాల్సిన రిజల్యూషన్ ఒకటే: బీ ఏ రెస్పాన్సిబుల్ రోడ్ యూజర్. మనందరం రోడ్ల మీద వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. నేను చేసే ఒక చిన్న తప్పు నాతో పాటు నా కుటుంబం, రోడ్డు మీద ఉండే వాళ్ళని, ఆ యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి నేను రోడ్డు మీద రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనే రెజల్యూషన్ నేను ఈ న్యూ ఇయర్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. అదే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. రోడ్లు, బళ్ళు అన్ని కూడా మీకు ఉపయోగపడాలి, కానీ వాటి వల్ల మీ లైఫ్స్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.